హాయ్ ఫ్రెండ్స్, నేను జూన్ ఫస్ట్ వీక్లో నేను జూ పార్క్ వెళ్ళాను అనమాట. సో మా ఊరు నుంచి జనగాం నుంచి. సో ఇది ఉప్పల్ అండి. సో మనకు ఉప్పల్ నుంచి చాలా బస్సులు ఉంటాయి. కోటి నుంచి జూ పార్క్కి జెడ్ బస్సు ఉంటుంది అనమాట. ఆ జెడ్ బస్సు ఎక్కి దిగుతాం ఇక్కడ. ఇదండి. సో ఎంట్రన్స్ ఇదండి. ఓకే, ఇదండి. చాలామంది వచ్చారు. సో హాలిడేస్ కదండి, ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి కాబట్టి చాలామంది వచ్చారు. సో మీ టికెట్ తీసుకోవాలంటే ఎంట్రీ అయిన లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుందండి, బిగ్ చెక్ దగ్గర. అక్కడ టికెట్స్ ఇస్తారనమాట. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ లైన్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా ఒక పోవాలనుకుంటే మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. సో అన్ని సఫారీ రైడ్ కానీ రెప్టైల్కి కానీ అన్ని ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లైన్లో నిలబడి టికెట్ తీసుకునే బదులు. సో ఇక్కడ మీకు వచ్చే ఒక మ్యాటర్ ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు లోనికి రాని అనమాట. సో మీరు ఇది ఒకటి చెక్ చేసుకోవాలి. సో ఇది ఒక 1 డే ప్లాన్ వేసుకుంటే రావాలండి, ఎందుకంటే చాలా ఉంటుంది కదా చూడడానికి. సో మేము కూడా అలానే ప్లాన్ చేసాము. అండ్ మీరు దూరం నుంచి వచ్చేటప్పుడు అయితే తినడానికి ఏమైనా తెచ్చుకోవచ్చు, అది బెస్ట్. మళ్ళీ కొనుక్కుందామంటే చాలా పైసలు అవుతాయి కాబట్టి. సో మేము కూడా తెచ్చుకునే ఇంటి దగ్గర నుంచి తిని స్టార్ట్ చేస్తాం. చూడండి, వ్యూ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, మ్యాప్ ఉంటుంది అనమాట. మీరు మన ఎంట్రన్స్ దాటగానే ఒక ఎంటర్ అయ్యగానే మనకు ఒక మ్యాప్ కనబడుతుంది, బోర్డు. సో అక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఏంటి అనేది. అసలు మొత్తం మ్యాప్ మొత్తం ఉంటుంది. సో మీరు దాన్ని పిక్ తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఎక్కడ ఏమైనా తెలుస్తుంది ఈజీగా. సో ఇది ఏంటంటే, ఇది ఒక సూప్ అన్నమాట, రజతోత్సవ సూప్ అన్నమాట. సో మేము చెప్పాను కానీ మేము తెచ్చుకున్న లంచ్ బ్యాగ్స్ ఇక్కడనే కూర్చొని తిన్నామండి. తిని వెళ్తున్నాం. సో మనం వెళ్ళే ప్రతి చోట మనకు బోర్డ్స్ ఉంటాయి, ఎటువైపు ఏ ఎనిమల్ ఉందో అని క్లియర్గా రాసి ఉంటుంది కాబట్టి మనకు సో నో ఫికర్, మనం దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఫస్ట్ మా విషయానికి వస్తే అయితే ఫస్ట్ రెప్టైల్ చూసామంటే స్నేక్స్, లిజార్డ్స్, టాటాయిస్. సో ఇదే అవే అండి. సో అటే వెళ్తున్నాం మేము అందరం. సో వర్షం పడదు కానీ అంటే మేము పోయే ముందు తెల్లారి వర్షం పడమంటే కొంచెం చల్లగా ఉంది. చెట్లు కూడా చాలా గ్రీనిష్గా ఉన్నాయి. చూసారు పిల్లలు స్టార్ట్ చేస్తారు ఇప్పుడే. ఏడికి పోతున్నారు రిషి? జూ పార్కా? సో అదే అండి రెప్టైల్కి వెళ్ళేది. స్నేక్స్ ఉంటాయి, లిజార్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి అనమాట. చూపిస్తాను మీకు. నేను ఎప్పుడంటే 2013లో వెళ్ళినమాట ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఒకసారి మా ఫ్రెండ్స్తో పోయినా. మళ్ళీ ఇప్పుడు 2024 అంటే 11 years తర్వాత వస్తాం అసలు యాక్చువల్లీ. ఇప్పుడు ఎందుకంటే పిల్లల కోసం వచ్చామన్నమాట. సో ఇది రాజేంద్ర నగర్ కిందికి వస్తుంది అనమాట, హైదరాబాద్ రాజేంద్ర నగర్ కిందికి వస్తుంది అనమాట. సో ఇదే అండి రెప్టైల్ హెంట్రీ హౌస్ అనమాట, ఇది హెంట్రీ. సో చూడండి లిజార్డ్ ఎంత పెద్దగా ఉందో, స్టాచ్యూ చాలా బాగుంది. వావ్, సూపర్. స్నేక్ హౌస్ కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్లో స్నేక్ స్టాచ్యూ ఉంది ఇక్కడ. సో వెళ్ళప్పండి. వాట్ ఈస్ దిస్? యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆకుపచ్చ ఇగువానా అట, ఆకుపచ్చ ఇగువానా. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. కోపంగా చూస్తుంది ఇది ననకెళ్ళి. లిజార్డ్స్. ఇది స్నేక్ హౌస్. ఇదేంటి? కొండ చిలువ. ఇది కొండ చిలువ. సో మూలకు పడుకుంది అది. కొండ చిలువలు అయితే యాక్టివ్ ఉండవు, బట్ ఒకసారి తిన్నాక యాక్టివ్ ఉండదు అనమాట, తర్వాత యాక్టివ్ ఉండే అనుకో. నెక్స్ట్ ఇంకో స్నేక్. అక్కడ చూడండి పెద్ద స్నేక్ అక్కడ చెట్టు దగ్గర చుట్టుకొని పడుకొని ఉందన్నమాట అది. సో మీకు కదిలేదు చూపిస్తాను పండి తర్వాత. ఇది అక్కడ ఉన్న మ్యాప్ అండి, అంటే అన్ని ఎలా రెప్టైల్. వాటర్ మనం తీసుకుంటాం కదండి అది. సో చూడండి ఒకటి వచ్చింది పాము, గ్లాస్ దగ్గరకు వచ్చింది అది. మీకు ఇంకోటి చెప్పేది చూడండి, ఇది అయితే సూపర్ యాక్టివ్ మేము పోయినప్పుడు అయితే. అంటే కదిలింది బాగా. చూడండి ఇట్లా పైకి ఎగురుతుందో. బట్ ఎంత వెళ్ళా నువ్వు బయటికి వెళ్ళలేవు, అదే ఇల్లు ఉండాలి. చాలా పెద్దగా ఉంది, 8 అడుగులు లేకుండా వచ్చింది. చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ఇది చూడండి, మన కామన్ స్నేక్స్ ఆఫ్ తెలంగాణ అనమాట. ఇది మ్యాప్, మన తెలంగాణ కామన్ స్నేక్స్ అనమాట, లిస్ట్ చేసి ఉన్నారు ఇక్కడ. ఇది ఏంటి? మన హౌలమాస్ అంటారు అనమాట, మన ఊళ్ళలో కూడా ఉంటాయి అనమాట ఇవి.
ఆల్మోస్ట్. Yeah, next this is a pics only. Yeah, we have another snakes. కోడనాగు అంట. ఎక్కువ నివసించేది భారతదేశంలో ఉంటాయట కోడనాగు. కానీ చిన్నగా ఉంది పాము, పెద్దగా లేవు కోడనాగు. ఇట్లా ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ ఇవి చెట్టిరిక పాములు. మనమైతే చెట్టిరిక పాము ఉంటాం. దీన్ని ఇక్కడ వేరేం పేరు పెట్టారు, చెట్టు చెడుగుడు అని ఏదో పేరు ఉన్నది అనుకుంటా. చెట్టు చెడుగుడు అని పేరు పెట్టారు. ఆ పాప చెట్టులో వాడ ఎగురుదామంట పాటికి. చెట్టు చెడుగుడు. భారతదేశంలోని ఆగ్నేయ ఆసియాలో ఉంటాయి అవి. నెక్స్ట్ ఇవి తాబేలు. తాబేలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి తాబేలు. బట్ నేను అప్పుడు వచ్చినప్పుడు అయితే ఒక పెద్ద తాబేలు ఉన్నాయన్నమాట. అది చాలా పెద్ద తాబేలు. అది ఐ థింక్ అది రీసెంట్గా చనిపోయినట్టుంది. చూడండి, ఉడుము 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 అంటే చాలా మంచిదంట. బట్ నెక్స్ట్ జిరాఫీ చూడండి. అసలు మేము 5 minutes కూర్చొని నిలబడ్డామండి. అసలు ఇంత కూడా అంటే ఇంత కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఇవి కొంగోలు. పెద్ద పెద్ద కొంగలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద కొంగలు చాలా ఉండే కానీ అటు సైడ్ ఉన్నాయి, మేము అటు వెళ్ళలేదు. ఇది చూడండి కొంగలు 2 అయితే క్యాప్చర్ చేసా. జపం 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 కొంగ జపం. యా, దట్ ఈస్ ఆస్ట్రిచ్ స్టాచ్యూ. అది అంటే అటు సైడ్ ఆస్ట్రిచ్ ఉంటాయి అనమాట. చూపిస్తాను అది కూడా. నాకైతే మొత్తానికైతే ఈ అది జూ పార్క్ చాలా గ్రీనిష్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కూల్గా ఉంది. ఇది ఆస్ట్రిచ్ ఉండే అనమాట. సో చూడండి అక్కడ వెళ్తున్నాయి. నేను ముందుకు వెళ్తాను, చూపిస్తాను మీకు. వీడియో మొత్తం చూడండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది ఏవి ఎక్కడ ఉంటాయి అనేది, ఏ ఎనిమల్స్ ఉంటాయి అనేది. చూడండి ఎంత గ్రీన్. చూడండి ఆస్ట్రిచ్ వచ్చినాయి, చాలా ఉన్నాయి. ఆస్ట్రిచ్ అయితే చాలా ఉన్నాయి చూడండి. మెల్లగా నడుచుకుంటూ పోతా ఉంది, కానీ బాగా స్పీడ్గా వదిలేదు యాక్చువల్లీ. కనిపించిందారా? యా, నెక్స్ట్ వి విల్ మూవ్ టు దిస్ ఈజ్ రైనో. ఒక్కటే ఉంది, ఇది కూడా ఒక్కటే ఉంది అనమాట. ఇది ఒక్కటే ఉంది అక్కడ రైనో. చెట్లు చాలా బాగున్నాయి. సో మనకు అక్కడక్కడ ఇట్లా ఉంటాయి అనమాట కూర్చోనికి. టైర్డ్ అయితే అక్కడ కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. నౌ దిస్ ఈజ్ హిప్పో కూడా ఒక్కటే ఉంది పాపం. యా, దిస్ ఈజ్ చిరుత ఎందుకు బోన్ అట్లా ఉందంటే ఇది జంప్ చేస్తుంది కాబట్టి మొత్తం ప్యాకప్ చేశారు అనమాట. ఇట్లా చిరుత చాలా డేంజర్ అనమాట, చాలా ఎగురుతుంది కదా, అందుకని. ఈ చెట్టు కూడా ఈజీగా ఎక్కగలుగుతుంది కదా చిరుత. సో దట్స్ వై దీనికి అంత పకడ్బందీ సెక్యూరిటీ ఉంది దానికి. నెక్స్ట్ సఫారీ రైడ్ 500 meters అవే ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో మేము అక్కడే వెళ్ళాలి. సఫారీ రైడ్ అంటే బయట ఉంటాయి అనమాట. అవి ఓపెన్ ప్లేస్లో అవి అనిమల్స్ వదిలిపెడతారు. లైక్ లయన్, టైగర్, జింకలు, ఎలుగుబంటి అండ్ దున్నపోతులు, పికాక్స్. ఇదేంటి చూడండి, ఇది మురికి కాలువ నుంచి వస్తుంటుంది. ఇంత మురికి జలపాతం. పక్కన చెరువు ఉంటుంది అనమాట, అక్కడి నుంచి వస్తుంది. ఇదే అవే అండి మనం సఫారీకి వెళ్ళే వే ఇదే. కాదు ఇది చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. చూడండి యాక్టివ్ ఉంది. ఇది జూ పార్క్లో అండి. అక్కడ కొంచెం అక్కడ పెద్ద ప్లేసెస్ ఉన్నాయి, అందులో అన్నీ ఉంటాయి అనమాట. ఓపెన్ ప్లేస్ అనమాట ఇది. దీనికి బ్యారికార్డ్స్ ఉంటాయి, బట్ అన్ని సాధు జంతువులు అన్నీ ఉంటాయి. మన పికాక్స్ అండ్ జింకలు అండ్ ఆస్ట్రిచ్. సో ఇది బోన్లో ఉన్న పికాక్స్ అనమాట. వైట్ ఇది చూడండి డ్యాన్స్ చేస్తుంది. అది చూసారా, అది కూడా మనం రైడ్ చేయొచ్చు అది ఆ వెహికల్. బట్ అది ఎక్కితే అంత చూసినట్టు అనిపించదని మేము బుక్ చేసుకోలేదు అది. సో బై వాకే మొత్తం జూ పార్క్ మొత్తం చుట్టేసినాం మేము. సో ప్రజెంట్ ఇప్పుడు వెళ్తుంది సఫారీ రైడ్కి వెళ్తాం. సఫారీ రైడ్లో మనకు ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. చూద్దాం, 3 ఉంటాయి అనమాట. చూపిస్తాం మీకు. అవి చాలా యాక్టివ్గా ఉన్నాయి అవి కూడా.
బికాజ్ ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి. ఇది చూడండి 3 animals, 3 elephants. సో సఫారీ రైడ్ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కాబట్టి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. బస్సుల కోసం అయితే వెయిట్ చేయాల్సిందే, బస్సులు వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. చూడండి 3 బాగున్నాయి చాలా. జూన్ 1st వీక్లో వచ్చాను కరెక్ట్. జూన్ 1st వీక్. మే ఏప్రిల్ అయితే ఎండలు బాగుంటాయి కదా, అందుకని జూన్లో ప్లాన్ చేసాం అనమాట. సో చూడండి క్రౌడ్ చాలానే ఉందన్నమాట. సో అందరు కూడా ఇలా మళ్ళాగానే థింక్ చేస్తారు కాబట్టి చాలామంది వచ్చారు. అది చూసారు, అది ఏసీ బస్ అండి. ఏసీ బస్సు కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ నేను నాన్ ఏసీ బస్సు బుక్ చేసుకున్నాను అనమాట. సో అది ఆన్లైన్లోనే. సో బస్ నియర్లీ వీ వెయిట్ ఫర్ ద 20 minutes. వీ వెయిట్ ఫర్ 20 minutes. This is bus came from the safari ride. అది నాన్ ultimately we get into the bus. We are moving. మనం ఇప్పుడు సఫారీకి వెళ్ళే ముందు మనకు వచ్చి 2 గేట్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ గేట్ ఓపెన్ చేస్తారు, మనం మధ్యలోకి వెళ్తాం. మళ్ళీ ఈ ఫస్ట్ ముందు గేట్ ఓపెన్ చేసే ముందు వెనక గేట్ క్లోజ్ చేస్తారనమాట. సో సెక్యూరిటీ ఏదైనా యానిమల్స్ వస్తాయని అట్లా. సో మళ్ళీ అది క్లోజ్ చేశారు, నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తారు. సో వీఆర్ మూవింగ్ నౌ తర్వాత అది వాళ్ళు క్లోజ్ చేస్తారు. So we are searching for the animals in outside. లయన్ అండి, చాలా బక్క చిక్కి ఉంది పాపం. చూడండి అసలు మేము చాలా సౌండ్ చేసినాం, బట్ చూడలేదు, అది ఎక్కడికి చూడలేదు అది. నెక్స్ట్ ఇది ఇది చూడండి, ఇక్కడ కూడా జింకలు చాలా ఉంటాయి, మీకు చూపిస్తాను. చూడండి జింకలు చాలా మంచిగా ఉన్నాయి, గ్రీనిష్గా ఉంది, మంచిగా హాయిగా సేదరుతున్నాయి, తింటున్నాయి. చూడండి గడ్డి బాగున్నాయి. నెక్స్ట్ మీకు చూపిస్తా, సూపర్ అంటే సూపర్ సఫారీలో అదే సూపర్ అన్నమాట. అదే వైట్ టైగర్. చూడండి చాలా దిట్టంగా మంచిగా ఉంది, యాక్టివ్గా. ఇది అవుట్ సైడ్, అదే సఫారీ అవుట్ సైడ్లో కాబట్టి జర యాక్టివ్గా ఉంది. అదే బోన్లో వేస్తే అంత యాక్టివ్ ఉండకపో బక్క చిక్కు. ఐ థింక్ బక్క చిక్కినప్పుడల్లా సఫారీ అవుట్ సైడ్లో వేస్తారు అనుకుంటా. సో అందుకనే ఇది కూడా ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ అది. సో నేను ఇక్కడ గమనించానమాట, మనం సఫారీ రైడ్కి వెళ్ళినప్పుడు ఈ ఎత్తేది కూడా ఇక్కడ ఇది గమనించానండి. అది అవుట్స్కైడ్ సిటీ, అనదర్ సిటీ అనమాట అది. సో బ్యారికేడ్లు దుంకి అటు వెళ్తే నాకు డౌట్ ఉంది, కానీ అక్కడ అడిగాను, వెళ్ళదని చెప్పారు. ఏ ఎనిమల్స్ అట్లా జంప్ చేయని చెప్పారు. సో ఇది ఏంటంటే ఎలుగుబంటి గమ్మున కూర్చున్నాయి, ఎక్కడనే కూర్చున్నాయి. బ్లాక్ అక్కడనే కూర్చున్నాయి, అస్సలు సౌండ్ చేసినా కూడా అస్సలు కదలని కూడా కదులుతుంది, అట్లానే ఉన్నాయి. నిమ్మలంగా తిని కూర్చున్నట్టున్నాయి అవి అయితే. నెక్స్ట్ ఇది దున్నపోతు గడ్డి మెత్తనే ఉంది. నెక్స్ట్ ఇది ఇంతటితో సఫారీ రైడ్ క్లోజ్ అండి. దున్నపోతు తోటి సఫారీ రైడ్ క్లోజ్. నెక్స్ట్ ఇది మేమేంటి బటర్ఫ్లై హౌస్ అంట, బటర్ఫ్లై ఎవరికి వచ్చినాం. సో సూపర్ చెట్టు అండి, ఆసం ఉంది ఇదైతే పిక్, సూపర్. బటర్ఫ్లై కూడా అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయంట. చూడండి బటర్ఫ్లై వరల్డ్ రిషికేష్ వచ్చిండు. బటర్ఫ్లై వరల్డ్ యాక్చువల్లీ ఎన్ని రకాల బటర్ఫ్లైస్ చూపిస్తాం మీకు. ఇది పిక్ అండి, ఇన్ని రకాల బటర్ఫ్లైస్ ఉంటాయి ఇక్కడ. ఎనివే మనం ఇంటికాడ బాగానే చూస్తాం కదా, అందుకని మేమంతా ఎక్స్ప్లోర్ చేయలేదు బటర్ఫ్లైస్. నెక్స్ట్ ఇది అవుట్ సైడ్ సఫారీ చూపించిన ఫస్ట్. ఇది మన ఇన్సైడ్లో ఉంటుంది అనమాట. ఇది నాట్ సఫారీ రైడ్, ఇన్సైడ్ బోన్లో ఉంటుంది. ఇది వైట్ టైగర్, ఇది కూడా బాగానే ఉంది, బట్ అది ఇంకా దిట్టంగా ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఇది గండుపిల్లి అనమాట. గండుపిల్లి అంటారు కదా, మన ఇంటికాడ ఉంటాయి, ఊళ్ళలో ఉంటాయి కదా గండుపిల్లి. నెక్స్ట్ ఇటు సైడ్ కోతుల సైడ్ ఉంటాయండి, కోతులే మామూలు కోతులే. అండ్ ఏంటి రకరకాల కోతులు ఉంటాయి ఇక్కడ. అండ్ కొండ ముచ్చులు కూడా ఉంటాయి. సో మీకు కొండ ముచ్చు చూపిస్తాను మీకు.
సో బిఫోర్ దట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ దీంట్లో చాలా టాటాయిస్ ఉన్నాయి. యాక్చువల్లీ చాలా అంటే చాలా టాటాయిస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది వేరే యానిమల్కి అక్కడ సెటప్ చేసారు, బట్ నాకు ఆ యానిమల్ కనబడలేదు. ఎక్కడ ఉంది అది? చిన్న యానిమల్ ఉంటుంది, బట్ అందుకే నాకు విజిబుల్ కాలేదు. యా ఇది ఒక రకమైన కోతంట, అదేంటో చూద్దాం. ఇదేనా? లయన్ టైల్డ్ మంకీ ఏంటంటే అది నాట్ విజిబుల్ ప్రాపర్లీ. యాక్చువల్ ఇది కొండముచ్చు ఇంటికి మన ఊళ్ళలో కూడా వస్తాయి కొండముచ్చులు. పెద్ద తోకుంటాయి, బ్లాక్ ఉంటాయి ఫేస్. కొండముచ్చు సైడ్ రైట్ సైడ్కి ఉంటాయండి పికాక్స్. విత్ ఇన్ ద ఫెన్సింగ్లో ఉంటాయండి. ఫైనల్లీ ఐ క్యాప్చర్ ద బ్యూటిఫుల్ ఫౌంటైన్. అవసరం ఉందండి ఇది. లాస్ట్కి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.